మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. పథకాలు సో ఫ్రీగా మనం మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో అన్ని సౌకర్యాలు అన్ని ఒక్కొక్క పథకం కూడా ప్రజలను ఉద్దేశించి వాళ్ళందరినీ కూడా ఉపయోగపడే విధంగా మనం అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకొక ముఖ్య ఉపయోగమైన స్కీమ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కూడా మనకి సో ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు. మున్సిపాలిటీలలో ప్లస్ ఎంపీడీఓ ఆఫీసెస్లో ప్రజాపాలన సేవా కేంద్రం ద్వారా సో ప్రతి ఒక్కరు మీ సేవలో పోయి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే ఎవరికైతే బీపీఎల్ ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్లోకి వెళ్ళడం ఇబ్బంది పడితే వాళ్ళు మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో మళ్ళీ అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసెస్లో రూరల్ ఏరియాస్లో వెళ్ళినట్టయితే అక్కడ కూడా వాళ్ళు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నింపి వాళ్ళకి ఏమేమి ఆధార్ కార్డ్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జత చేసి ఇచ్చినట్టయితే అక్కడ కూడా అప్లికేషన్ తీసుకుంటారు. మరి త్వరలోనే 2 జూన్ రోజు ఆ స్కీమ్ కూడా లాంచ్ చేయబోతూ ఉన్నాము. సో ఆ స్కీమ్ కూడా మరి ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళు దాన్ని సద్వినియోగం పరుచుకొని సుమారుగా 50,000 నుంచి 4 లక్షల వరకు కూడా లబ్ధి పొందే విధంగా ఆ స్కీమ్ మనకి ఉన్నది. సో వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలనేసి కూడా మీడియా ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి ఇంత మంచి కార్యక్రమం టేకప్ చేసినందుకు మరి ఆడియో గారికి, ఇక్కడ ఈ రైస్ మిల్ నడిపిస్తున్న డీలర్స్కి, మళ్ళీ మన జిల్లాలో ఉన్న డీలర్స్కి అందరూ కూడా సో ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా స్టార్ట్ పెడతాను. సో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.